ఫారెస్ట్ ఏరియా చుట్టూరంతా కూడా కంటూ ట్రెంచెస్ కొట్టాం. అదే మరి ఫారెస్ట్ లో చెక్ డ్యాములు కట్టాం. ఫారెస్ట్ లో ఎక్కడికక్కడ ఇంకుడు గుంతలు పెట్టి అక్కడ పడిన నీళ్ని అక్కడనే భూగర్భ జలాలుగా మార్చాం. ఇంకో పక్క ఫారెస్ట్ ఏరియాలో మూలికలతో గార్డెన్స్ పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోయాం. ఈరోజు ఆ స్ఫూర్తిని మళ్ళా తీసుకొద్దాం. ఈరోజు నల్లమలై ఫారెస్ట్ ఉంది. ఔషధ మొక్కలకు నల్లమలై ఫారెస్ట్ ఒక బ్రహ్మాండమైన కేంద్రం. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రెడ్ శాండ్లు ఉండే ఏరియా నల్లమలై ఫారెస్ట్. ఒక్క రెడ్ శాండ్లే కాదు, ఈరోజు ఆ ప్రాంతంలో అనేక మూలికలు ఉన్నాయి. ఈ మూలికలను పరిరక్షించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్నాం. ఈరోజు ఫారెస్ట్ ఏరియాల్లో ఏవైతే ఫైర్ ఉందో ఇది చాలా ప్రమాదకరం. ఏది తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఏదో తగలబెడితే ఫ్రెష్గా గడ్డి వస్తుందని అనవసరమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఇంకొక పక్కన చూస్తే ఒకప్పుడు అడవుల్లోకి మేకలు గాని గొర్రెలు పోయేటివి. ఇప్పుడు అడవులకు పోకుండా ఇంటి దగ్గరే పెంచుకునే అవకాశాలు వచ్చాయి. దీన్ని మనం ప్రోత్సహించగలిగితే ఎవరైతే ఈ పశువుల వల్ల ముఖ్యంగా గొర్రెల వల్ల మేకల వల్ల ఆదాయం పొందుతున్నారో వాళ్ళకు పూర్తిగా ఇంటి దగ్గరనే పెంచుకునే అవకాశం వస్తుంది. ఒకప్పుడు ఆవులంటే నేరుగా అడవులకు తీసుకుపోయేవాళ్ళం. ఇప్పుడు ఆవులన్నీ ఇంటి దగ్గరనే పెంచుకునే పరిస్థితి వచ్చింది. పాడి పరిశ్రమ పెరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.